అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు షేక్ ముఖ్తియార్, రాపూరు పట్టణ మాజీ వైస్ సర్పంచ్ మరియు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడిని. మరి ఈరోజు 2024 ఎలక్షన్లో మా వెంకటగిరి శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు ఈ రాపూరు మండల అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఈ రాపూర్ మండలంలో రాపూర్ పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని గతంలో చెప్పినప్పుడు మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు ఈ గ్రామస్తులు ఆయనకు ఒక మినీ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఆ మినీ మేనిఫెస్టోలో ముఖ్యంగా రాపూరు గ్రామ పంచాయతీలో మనకు రాపూరు నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపు తిక్కన పార్క్ గతంలో 1985లో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు మన విద్యార్థి వాళ్ళందరూ ఒక పార్క్ ఉండాలి, వ్యాయామం చేసుకోవడానికి కానీ లేదంటే వాకింగ్ చేసుకోవడానికి కానీ, ఇక్కడ మహిళలు పెద్దలు అందరూ ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఉల్లాసం గడపాలనే ఉద్దేశంతో ఆ రోజు 85లో మొదలుపెట్టిన కార్యక్రమం చిన్నగా 90లో కుడుమల పద్మశ్రీ ఎంపీ గారు ఉన్నప్పుడు, అలాగే మన ఉక్కు రాజేశ్వరమ్మ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆమె ద్వారా నిధులు తీసుకొని వచ్చి ఈ తిక్కన పార్కును అభివృద్ధి చేయడం జరిగింది. ఆమె నిధుల్లో 5 లక్షల రూపాయలు ఇస్తే చుట్టూ కాంపౌండ్ వాలు, చెట్లు, వచ్చిన మనుషులు కూర్చోడానికి బల్లలు, మరియు అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాలు ఎన్నో చేశాం ఇక్కడ. మరి దాదాపు మళ్ళీ 10-15 సంవత్సరాల నుంచి ఈ ఒక మంచి పార్కు శిథిలావస్థకు వెళ్ళిపోయింది. ప్రశాంతమైన అడవి పర్యావరణంలో ఉంది ఈ తిక్కన పార్కు. మరి ఈరోజు రాపూర్లో అభివృద్ధి చేయాల్సినవి చాలా ఉన్నాయని మా శాసనసభ్యులకు చెప్పడం జరిగింది. ఈరోజు ఆర్టీవీతో షేర్ చేయడం జరిగింది. ఇది చూసిన అధికారులు కానీ మా ప్రియతమ నాయకుడు కురుగుండ్ల రామకృష్ణ గారు కానీ స్పందించి ఈ మండల అభివృద్ధికి సహకరిస్తారని, ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి అంటే ముందుంటారు. కురుగుండ్ల రామకృష్ణ గారు వెంకటగిరిని ఈరోజు అంత అభివృద్ధి చేశారంటే శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు. అలాగే ఈ రాపూర్ మండలాన్ని కూడా ఈ పార్కు కూడా ఎంపీ నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తారని ఆర్టీవీతో ఈరోజు ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. కొండాపల్లి వెంకటేశ్వర్లు, నేను ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి. మాది రాపూరు. అయితే ఈ రాపూరు మండల కేంద్రమైన గతంలో నియోజకవర్గంగా ఉండబడేది. మా రాపూరు రాజంపేట రోడ్లో తిక్కన వాటిక పార్కు గత 30 సంవత్సరాల నుంచి ఆ పార్కుని ఎంతోమంది వృద్ధులు, విద్యార్థులు చదువుకు కానీ సాయంత్రం పూట వాకింగ్ చేసుకునేది కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పార్కు శిథిలావస్థలో ఉంది. ఆ పార్కు గురించి రాపూరు స్థానికులు అనేక మార్లు అధికారులకి, ప్రజాప్రతినిధులకి విన్నవించుకున్నా ఆ పార్కుని ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గమనించి ఆ పార్కుని మళ్ళా పూర్వవైభవం తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి పరచవలసిందిగా మండల ప్రజల తరపున తెలుపుతూ ఈ ఆర్టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు రాపూరు మండలంలో ప్రధాన సమస్య, ప్రధాన ముఖ్యమైన ప్లేసు ప్రధానంగా చాలా అత్యవసరమైంది. అది అందరికీ కూడా చాలా అవసరము. ఈ పొల్యూషను ఉన్న వాతావరణం పరిస్థితుల్లో ఈరోజు రాపూర్లోని తిక్కన వాటిక పార్కు సుమారు ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ రాపూర్లో పేరు ప్రఖ్యాతి గాంచిందిగా మనం అందరం గుర్తించున్నాము. ప్రస్తుతం ఆ తిక్కన వాటిక పార్కు పరిస్థితి చాలా అధ్వానంగా, చాలా అంధకారంగా మారింది. ఎంతోమంది శాసనసభ్యులు వస్తున్నారు, పోతున్నారు. కానీ ప్రస్తుతం శాసనసభ్యులు గారు ప్రత్యేకంగా దాన్ని గుర్తించి మన శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరికి అవసరమని గుర్తించి ఆయన ఆ పార్కుని అత్యంత సుందరవనంగా తీర్చిదిద్దవలసిందిగా అందరి తరపున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగులకి,
చదువుకున్న పిల్లలకి పరీక్షల సమయంలో మంచి వాతావరణంలో చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అటువంటి వాతావరణం ఇప్పుడు పిల్లలకి లేదు. మేము కూడా హాస్టల్లో ఉండి చదువుకొని 10వ తరగతి పరీక్షల సమయంలో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మేము చదువుకొని పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన చరిత్ర ఉంది. ఈరోజు పిల్లలకు కూడా ప్రశాంతత వాతావరణం రాపూర్లో పెద్దగా లేదు. ఎటు చూసిన చెరువులు, గుంటలు, వాగులు, వంకలు ఉన్నాయి. ఒక పార్కు సుమారు 7-8 ఎకరాలు గల పార్క్ అది. చుట్టూ ప్రహరీ, చెట్లు మలిచిపోయి అధ్వానంగా చాలా అంధకారంగా తయారైంది. ఆయనకి వాతావరణం ఇప్పుడు ప్రస్తుతం మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా వాతావరణము మంచి చెట్లు అంటే చాలా చాలా ఇష్టం ఆయనకి. అదేవిధంగా అది మన శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు ప్రత్యేకంగా దాన్ని గుర్తించి రాపూర్ మండలంలో తిక్కన వాటిక పార్కును పూర్వ వైభవ పరిస్థితి తెస్తారని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక తిక్కన వాటిక పరిస్థితిని ఈ రాపూర్ మండలం ద్వారా ఆర్టీవీకి తెలియజేసుకుంటున్నాను. పల్లి వేమయ్య, అది రాపూర్ మండలం, రాపూర్ పంచాయతీ వాస్తవుడిని. నేను మన ప్రభుత్వం ఈ టీడీపీ ప్రభుత్వానికి వచ్చేసి కొన్ని సమస్యలు ఉంటే తెలియజేద్దామని చెప్పనేసి ఆర్టీవీ ద్వారా నేను కొన్ని చెప్పాలని నిర్ణయించుకున్నాను. మన రాపూరు టౌన్ దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో తిక్కన పార్క్ అనేది ఒకటి ఉంది. అది ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాల నుంచి వచ్చేసి ఆ పార్క్ అనేది ఉంది. ఎంతోమంది విద్యార్థులు, కొంతమంది పాఠకులు అందరూ చాలామంది వచ్చేసి అక్కడ పోయేసి వ్యాయామం చేయటం కానీ, యోగా చేయటం కానీ, వాకింగ్ చేయటం కానీ కాస్త విశాలంగా వచ్చి కూర్చుని దానికి వచ్చేసి బాగుంటుంది ఆ పార్కు. ఇంతకుముందు గతంలో ఒక 10-15 సంవత్సరాల క్రితం కూడా నేను గమనించింది, ఆడ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆడ సీసీ రోడ్లు వేయటం కానీ, ఆ పార్కు బల్ల వేయటం కానీ, ఆ పార్కును వచ్చేసి సెటిల్ వేయటం కానీ అవన్నీ పెంచడం అనేది జరిగింది. నేను గమనించింది, అది నా వాస్తవం. అది ఇప్పుడు తర్వాత వచ్చేసి వచ్చిన ప్రభుత్వాలు వచ్చేసి ఆ పార్కు గురించి పట్టుకునేది లేదు. ఏ టౌన్లో గజిబిజి గందరగోళంగా ఉండి స్కూళ్ళల్లో వచ్చేసి విద్యార్థులు వచ్చేసి ఆ పాఠాల్లో గజిబిజిగా ఉండేసి చివరిలో వచ్చేసి తన ప్రశాంతంగా వచ్చేసి ఎక్కడ విశాలం కూర్చుందాం అనుకుంటే చాలా మంచి ప్రదేశం ఆ తిక్కన పార్కు. ఆ పార్కును కానీ ప్రభుత్వం కానీ కాస్త మనసు పెట్టేసి, అధికారులు కానీ నాయకులు కానీ మనసు పెట్టి కానీ దాని మీద కానీ దాన్ని శుభ్రంగా వచ్చేసి దానికి కొన్ని నిధులు కేటాయించేసి దాన్ని ఆ చెట్టు పెంపకం కానీ, ఆ గడ్డి గేదం చేసి, చెట్టు చెదరం అంతా చేసి దాన్ని శుభ్రంగా చేసి ఆ పల్లెల గిళ్ళని కాస్త శుభ్రపరిచేసి చేస్తే ఎంతోమంది వచ్చేసి అక్కడికి పోయేసి బిడ్డలు వచ్చేసి సాయంత్రం పూట కూర్చుంటారు, ఆడవాళ్ళు కూర్చుంటారు, పిల్లలు ఆడుకుంటుంటారు. నెక్స్ట్ యోగా కానీ, వ్యాయామం కానీ ఇలాంటివన్నీ చాలామంది వచ్చి అక్కడ చేసుకుంటుంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. ఆ పార్కు చాలా టౌన్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఎంతోమంది ఎప్పుడు రద్దీగా ఉండే ఆ పార్కులో వచ్చేసి ఆనందంగా ఉంటుంది. ఆ పార్కును వచ్చేసి డెవలప్మెంట్ దశగా వచ్చేసి మా నాయకుడు, మా శాసనసభ్యుడు కురుగుండ్ల రామకృష్ణ గారు కొంత చొరవ తీసుకునేసి ఆ పార్కును వచ్చేసి కాస్త డెవలప్మెంట్ కానీ చేస్తే రాపూర్కి చాలా మంచి పేరు మేలు చేసినట్టుగా భావించవచ్చు. దయచేసి ఈ టీడీ ప్రభుత్వంలో జరుగుతాయని చెప్పి ఆశిస్తూ ఆర్టీవీ ద్వారా వచ్చేసి తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.